జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి కేంద్రీయ విద్యాలయ రిటైర్డ్ టీచర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ వచ్చేసి కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆల్రెడీ అంత హల్చల్ అవుతున్న అఘోరి గురించి, అసలు అఘోరి అంటే ఎలా ఉంటారు, వీళ్ళిద్దరు తల్లి కూతుర్లు అన్న బంధం ఎలా ప్రేమగా పెళ్లిగా మారింది, అసలు అఘోరీలు అంటే ఇంత పబ్లిక్లోకి వస్తారా? సో బోల్డ్ అని క్వశ్చన్స్ కృష్ణకుమారి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. ఇందాక అన్నట్లు అసలు అఘోరి అంటే ఏంటండి? ఇప్పుడు మొన్నటి వరకు మేమిద్దరం ఆ అమ్మాయి కూడా అలాగే చెప్పింది, మా అమ్మ మా ఇద్దరి మధ్య తల్లి బిడ్డల మధ్య సంబంధమే ఉంది అని. ఇప్పుడేమో ప్రేమ అంటున్నారు. మూడోసారి పెళ్లి కూడా అవుతుంది, మాకు 2 సార్లు అయిపోయినాయి. అసలు ఆడేమో ఆడ అఘోరి అననీకి కూడా లేదు, ఆ శ్రీనివాసే ట్రాన్స్జెండర్ వాట్ ఎవర్ మనకు తెలియదు. కానీ అసలు అఘోరి అని చెప్పుకుంటూ తిరుగుతున్న ఈయనకు అసలు అర్హత ఉందా? ఆ పదానికన్నా అర్హత ఉందా ఆ పేరుకి? చాలా మంచి ప్రశ్న వేశారండి. అఘోరాలు అంటే వాళ్ళు జనజీవనంలోకి రారు. వాళ్ళు కఠిన తపస్సులు చేసుకుంటూ సమాజ శ్రేయస్సుకే వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారనమాట. మధ్యయుగంలో 7th and 8th century నుంచి ఈ అఘోరా పరంపర స్టార్ట్ అయింది అని చరిత్రకారులు చెప్తున్నారు మనకి. అఘోరాలు ఎలాగంటే వాళ్ళ గురువు దత్తాత్రేయ స్వామి అని చెప్తారు. ఈ పరంపరని మొదటిగా పబ్లిక్లోకి వాడుకలోకి తీసుకొచ్చిన ఆయన కానురామ్ అఘోరా అన్నమాట. ఆయన గురువు కులురాము. వాళ్ళకి చాలా రకాల పరీక్షలు చేసి వాళ్ళకి అఖాడాలు ఉంటాయండి. అఖాడాలు ఆశ్రమాలతో చదువు ఎలా చెప్పుకుంటామో ఈ అఖాడాల్లో ఈ అఘోరాలు నాగ సాధువులకి పరీక్షలు పెట్టి వాళ్ళని అఘోరాలుగా తీర్చిదిద్దే గురువులు ఉండే ప్లేస్ని అఖాడాలు అంటారు. ఆయన కులురామ్ అనే ఆయన ఈ పరంపరని ముందరికి తీసుకువెళ్ళడానికి కానురామ్ అనే వ్యక్తిని ఎన్నుకున్నాడు అన్నమాట. వీళ్ళు కఠినమైన తపస్సులు, కఠినమైన జీవనశైలి వీళ్ళకుంటుంది. ఇంకోటి జనం ఏమనుకుంటారంటే సామాన్యంగా అఘోరాలు ఎందుకని శ్మశానాల్లో ఉంటారు, బూడిద ఎందుకు రాసుకుంటారు, ఎముకల్ని పుర్రెల్ని ఎందుకు వీళ్ళు ఆభరణాలుగా ధరిస్తారు అంటే దానికి కారణం ఏంటంటే ఈ అఘోరాలు మామూలుగా అందరికీ ఉండేటువంటి ఎమోషన్స్ ఏమీ లేకుండా వాళ్ళ మనసు ఎంతసేపు తపస్సు శివైక్యంలో లీనమవ్వడానికి వాళ్ళు శ్మశానాల్లో ఉండి ఒక రకమైన వైరాగ్యం పొందుతారు. ఇంకా ఒకటి వాళ్ళ విశ్వాసం ఏంటంటే అఘోరాలది చనిపోయిన వాళ్ళ మాంసం తినే మాట యథార్థమే. వాళ్ళు హింసని ప్రేరేపించరు. వాళ్ళు కావాలంటే మనుషుల్ని చంపి తినచ్చు, కానీ చనిపోయిన శవాలను తింటారు. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏ రకంగానూ వాళ్ళ ద్వారా సమాజంలో ఏ ఒక్క వ్యక్తికి అపకారం జరగకూడదు, హింస అనేది ఉండకూడదు. అందుకని వాళ్ళు చనిపోయిన శవాలదే వాళ్ళు మాంసం తింటారు. అది రోజు తినరండి, చాలా వారానికి నెలకి ఒకసారి. వాళ్ళకి ఆకలి కూడా మనలాగా ఉండదు, చాలా అరుదుగా జరుగుతుంది అన్నమాట. వాళ్ళకి ఆకలి అనేది ఉంటుంది. అప్పుడు వాళ్ళ శ్మశానంలో వాళ్ళ విశ్వాసం ఏంటంటే ఎవరినన్నా చనిపోయిన వాళ్ళ మాంసం తిన్నా, వాళ్ళ బూడిద రాసుకున్నా వాళ్ళలో ఉండేటువంటి ఏదో ఒక శక్తి వీళ్ళకి ప్రాప్తిస్తుందని. ప్రతి మనిషికి అఘోరాల విశ్వాసం ఏంటంటే ప్రతి వాళ్ళల్లో ఏదో రకమైన శక్తి, మంచితనం అనేది ఉంటుంది, ఏదో స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయి. ఆ రకంగా వీళ్ళు వీలైనంత మంది మంచి క్వాలిటీస్, మంచి గుణాలు అనుకోండి, మంచి శక్తులు అనుకోండి పొందడానికి, వైరాగ్యం రావడానికి కూడా వీళ్ళు శ్మశానాల్లో ఉండి శవాలతోటి సంభోగించడం కూడా నిజమేనండి. అది కాళికామాత ఆజ్ఞ ఇస్తుంటే వీళ్ళకి ఎన్ని సంవత్సరాలకో ఒకసారి. వాళ్ళు మనుషులే కదా, అఘోరాలంటే కూడా మనుషులే. వాళ్ళకి ఐచ్ఛిక వాంఛలు వస్తే అది కూడా కాళికాదేవి ప్రేరేపిస్తేనే వీళ్ళకి వస్తాయండి. వీళ్ళు మామూలుగా ఎవరినన్నా వాళ్ళలో కోరికలు న్యాచురల్గా రావు, అఘోరీలకి రావండి. ఇప్పుడు మామూలు మనుషులు, మామూలు మగవాళ్ళకి ఎవరన్నా అందమైన వాళ్ళని చూసినా టెంప్ట్ అవుతారు. కనీసం మనసులోనన్నా ఒక ఊహ వస్తుంది. ఈవెన్ గొంతు విన్నా కూడా ఆ గొంతుకు కూడా టెంప్ట్ అయితే వస్తుంది. మంచిగా బట్టలు కట్టుకున్నా కూడా ఈ అమ్మాయి బాగుంది అనుకుంటే చాలు, వాళ్ళలో ఆ కోరిక ఇండైరెక్ట్గా ఇన్స్టింక్ట్ అనేది రైజ్ అవుతుంది. కానీ అఘోరాలకి అట్లా కాదు. చాలా సంవత్సరాల వరకు, దాదాపుగా 7th and 8th century వరకు ఓన్లీ మగవాళ్లే అఘోరాలుగా ఉండేవాళ్ళు. తర్వాత క్రమేపీ ఆడవాళ్ళు కూడా అఘోరీలుగా
అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించారు, ఉత్సాహాన్ని చూపించారు. సో అప్పుడే అఘోరీలకు కూడా మీరు చెప్పినట్టు సంవత్సరానికి ఒక్కసారి కోరికలు, ఆ. అఘోరాలకైనా అఘోరీలకైనా. అఘోరీలకి అయితే అలాంటివి ఏమి ఉండవనే విన్నాను నేను. దాంట్లో ఓకే. చరిత్ర చెప్పడం ప్రకారం అఘోరీలకి అఘోరీలకు ఏముంది? ఏ విధమైన ఐహిక వాంఛలు ఉండవు. ఓకే. అఘోరాలకు మాత్రం అఘోరాలకి కాళికాదేవి ప్రేరేపిస్తే వాళ్ళలో ఓకే. ఏమైనా అణగారిపోయిన కోరికలు ఉంటే అవి కూడా పోయి వాళ్ళు ఇంకా ఎక్కువగా వాళ్ళ తపస్సుని కంటిన్యూ చేస్తారని చెప్పేసి కాళికామాత వాళ్ళకి ప్రేరేపిస్తుందిట. అంటే వీళ్ళు అలాంటప్పుడు ఎటువంటి శారీరక సంబంధాలు కూడా అంటే ఏదైనా కోరిక తీర్చుకోవాలంటే కూడా వీళ్ళు ఏం చెయ్యరు. వీళ్ళకి రాదు, కోరిక రాదు. ఆ కోరిక వచ్చినప్పుడు కాళికాదేవి ప్రేరేపిస్తే వీళ్ళకి వస్తుంది ఆ కోరిక. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు శవాలతోనే కోరిక శవాలతోటే వీళ్ళ కోరికను అంటే తీర్చుకుంటారు. ఎందుకంటే అలా అంటే శవాలు అంటే అప్పుడు ఏంటి నాకు అర్థం, శవాలతోనే ఎందుకు వీళ్ళు అనేసి. చెప్పాను కదండి, వాళ్ళు ఎవరికి ఏ విధమైన హాని తలపెట్టరు. ఇప్పుడు శవాలు అనుకోండి, వాటికి ఏమి అక్కడ శ్మశానాలు వదిలేస్తారు, వెళ్ళిపోతారు. అది చలనం లేని బొమ్మ కదా. అవును. వీళ్ళు వాళ్ళ వాంఛ తీర్చుకున్నా కూడా చనిపోయిన వాళ్ళకి ఏ విధమైన ఎఫెక్ట్ ఉండదు కదా. అవును. సోల్ ఉండదు కాబట్టి, సోల్ ఉండదు కనుక ప్రాణం ఉండదు కదా. కాబట్టి అది జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ బై కాళీమాత. కాళీమాత ఆజ్ఞని పరిపాలించడానికి వీళ్ళు ఆ రకమైన క్రియని చేస్తారు. వాళ్ళు ఆ కోరికను తీర్చుకుంటారు. కోరిక కాదు, దాన్ని మనం కోరిక ఆజ్ఞ పాలించడానికి వాళ్ళు ఆ సంభోగం అనే క్రియని చేయాల్సి వస్తుంది. అది వాళ్ళకి మటుకు కోరికలు ఉండవండి. ఉండవు. అదే మీరు అన్నట్టు అక్కడ మహాకాళి మాత ప్రేరేపిస్తేనే అన్నట్లు. అంటే మీరు ఇంత చెప్తుంటే నాకు ఒకటే అర్థం అవుతుంది, ఎంత ఒక కఠినమైన దీక్షలో ఉన్న అఘోరాలను అఘోరీల ఒక టైటిల్ పెట్టుకొని ఈయన చేస్తున్నది ఏంటి? ఈయన చేసేది ఈయన అసలు అఘోరా కాదండి, అఘోరీ కాదు. ఎందుకంటే ఈవిడ పబ్లిక్ దాన్ని ఏమంటారంటే ప్రచారము, పబ్లిక్లోకి వచ్చి నేమ్ అండ్ ఫేమ్ అఘోరాలకు అవసరం లేదండి. అసలు వాళ్ళు గుప్తంగా ఉండడానికే ఇష్టపడతారు. గుప్తంగా అంటే రహస్యంగా ఉండడానికే వాళ్ళు ఇష్టపడతారు. వాళ్ళ తపస్సులన్నీ కూడా హిమాలయాల్లో, వారణాసిలో కూడా కొన్ని గుళ్ళు ఉన్నాయండి. ఆ గుళ్ళలో నుంచి బయటికి రారు వాళ్ళు, అసలు డే టైంలో రారు, పగలు రారు. రాత్రిపూటనే వాళ్ళు శవాలని తీసుకుని తినే పని కూడా రాత్రిపూటే చేస్తారు. అసలు వాళ్ళకి ఇష్టం ఉండదు, జనబాహుల్యంలోకి వాళ్ళ అస్తిత్వం వాళ్ళకి ఇష్టం ఉండదు. రహస్య జీవితం గడపడానికే వాళ్ళు ఇష్టపడతారు. ఈ ప్రజెంట్ ఇప్పుడు ఆ తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తున్న ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి అసలు అఘోరా కాదు. అఘోరా అనుకుంటున్నాడు. చెయ్యాలంటే సైలెంట్గా చేయొచ్చండి. సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడానికి వస్తున్నాను అంటున్నాడు. మరి ఏ సనాతన ధర్మము ఒక ఆడపిల్లల్ని ఈ రకంగా చాలా మందిని ప్రలోభపెట్టి వాళ్ళని శారీరక వాంఛలకి వాడుకోవడం అన్నది ఎక్కడా లేదు. ఇతను నకిలీ అఘోరీగా చలామణి అవుతున్నాడు. ఎప్పుడో అప్పుడు మటుకు ఇతని బండారం బయటకు వస్తుంది. ఈ అమాయక ఆడపిల్లలు ఏంటంటే క్షణికావేశం, ఏదో పాపులారిటీ కోసము ఇలా వీళ్ళ వెంటబడి వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. దీంతో ఏంటంటే వీళ్ళతోటి ఆగిపోట్ల, వీళ్ళని చూసి మిగతా కొంతమంది కూడా అట్రాక్ట్ అయిపోయి ఈ శ్రీనివాస్ లాంటి వాళ్ళు సమాజానికి పట్టిన చీడపురుగులు అని చెప్పచ్చండి. సారీ, నేను ఆ మాట అంటే మటుకు నన్ను క్షమించండి. వీళ్ళు అఘోరీలు ఏ రకంగా దేశానికే కాదు ఏ ప్రాణికి వాళ్ళు హాని చేయని ఓన్లీ వాళ్ళు మంచే కోరుకుంటారు. ఇప్పుడు మనం ఇంతమంది ఇన్ని దేశాలు మనమే యుద్ధం ప్రకటించినా చేసినా ఈ అఘోరాల తపస్సు వల్ల దేశం రక్షించబడుతోందని కూడా ఒక ప్రతీతి అన్నమాట. ఈ మరి శ్రీనివాస్ కథ మరి ఎలాగా ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారన్నది మనకి ప్రశ్నార్థకంగా మారిపోతుంది. ఏంటంటే అన్యం పుణ్యం ఎరిగిన ఆ అమ్మాయి జీవితం బలైపోతుంది. వశీకరణలు ఇవన్నీ ఉన్నాయండి. నన్ను మందు పెట్టారేమో ఆ అమ్మాయి, అందుకే అలా అయిపోయింది అనేది ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మీరు వీళ్ళందరూ అఘోరాలు తపస్సు చేస్తున్నారు, హిమాలయాల్లో వాటిలో తపస్సు చేస్తున్నారు. మనం గనక చూస్తే ఇది -డిగ్రీల్లో కూడా వాళ్ళు ఎంత సామాన్యంగా ఉంటారంటే వాళ్ళు పంచేంద్రియాలని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు. ఆకలి వాళ్ళ వంశంలో ఉంటుంది, చలి వీటికి ఏమీ వాళ్ళ శరీరం ఎఫెక్ట్ అవ్వదు, వాళ్ళకి శారీరక వాంఛలు ఉండవు. అలా పంచేంద్రియాలని వాళ్ళు కంట్రోల్లో పెట్టుకుంటారు కనుక వాళ్ళు మరి దుప్పట్లు ఉండవు, పక్కలు ఉండవు, ఏమీ ఉండవు. మరి వాళ్ళ ఆకలి కోసం ఎప్పుడంటే మనకి టైం ప్రకారం ఆకలి వేసేస్తుంది, ఒక గంట అవగానే మనం ఉండలేము. మరి అఘోరాలు అట్లా కాదు కదా, వాళ్ళు పంచేంద్రియాలని కంట్రోల్లో పెట్టుకుని
వాళ్ళు రహస్యంగా విపరీతమైన శివారాధన చేస్తూ ఉంటారన్నమాట. కానీ ఈ శ్రీనివాస్ అనే అతను మరి అక్కడ చేశాను తపస్సులు ఇక్కడ చేశాను అంటారు, కానీ ఏదో ఒక రోజు మటుకు అఘోరాల నుంచి ఇతనికి చాలా పెద్ద బెడద తప్పదు. ఈ లోపల అమాయక పాడపిల్లలు బలైపోతున్నారు. వీళ్ళని కంట్రోల్ చేయాలంటే నిజంగానే వశీకరణలు ఉన్నాయండి, నేను నమ్ముతాను. ఎందుకంటే అంత పూజలు చేసిన వాళ్ళు ఇంద్రియాలని వాళ్ళు కంట్రోల్ చేసుకున్నప్పుడు మరి వశీకరణ కూడా ఉంటుంది. అదే అందరి డౌట్ ఏంటంటే ఎందుకు లేకపోతే అమ్మాయి అసలు ఆయన వదిలి రాను అంటుంది, ఆయన అమ్మ అంటారు, పెళ్ళి అంటారు. మరి అమ్మ అన్న అతను శ్రీనివాసు మరి అంత చిన్న పిల్లని ఎలా భార్యగా చేసుకున్నాడు? అదే కదా, వర్షిణి ఏమో మా అమ్మ అంటది ఆ గోరీని, ఆయన ఏమో నా బిడ్డ అంటారు, ఇద్దరు కలిసి ఇప్పుడు పెళ్లి. పోనీ అమ్మాయి చిన్నది, ఓకే ఒప్పుకుందాము, అమ్మాయికి అనుభవం లేదు. మరి ఎన్ని దేశాలు తిరిగాడు, ఎన్ని పూజలు చేస్తున్నాను అంటాడు. మరి ఇతనికి ఉండద్దా ఒక ఆడపిల్లని జీవితం చెలగాటం ఆడడం అని తప్పని అతనికి తెలీదా? ఈ అమ్మాయి ఒకటే కాదు, అమ్మాయే చెప్తుంది మరి ఇంకా 5గురు ఉన్నారని. మరి ఈ అమ్మాయి అతని వలలో ఎలా పడింది అన్నది కూడా అది ప్రశ్నార్థకమే. మరి ఏం మాయమాటలు చెప్పాడు, ఎలా ప్రలోభ పెట్టాడో అది శ్రీనివాసుల ఆట వాళ్ళ ఆటలు మటుకు నిజంగా మరి కట్టడి చేయాల్సిందే. సమయం వచ్చింది, లేకపోతే సమాజానికి ఇది చీడపురుగులాగా పాకిపోతుంది. అసలు ఆల్రెడీ సమాజంలో చాలా సమాజం అంతా భ్రష్టు పట్టింది అన్నట్లు అయిపోయిన ఈ సమయంలో మళ్ళీ ఇది ఒకటి. బట్ ఇది ఎవరో ఒకరు మాత్రం చాలా సీరియస్గా తీసుకొని ముందుకు వచ్చి అసలు ఆ ఆటలు అనేది ఆపితే బాగుంటుంది. తప్పకుండా వస్తుందండి, ఆ రోజు అనేది తప్పకుండా వస్తుంది. ఇంకోటి ఏంటంటే పోలీసులో ఏదన్నా పాపానికి పండే రోజు వస్తుంది. ఈ అఘోరాకు కూడా ఒక రోజు వస్తుంది. ఏమన్నా అంటే మేము మేజర్లో అంటారు, మేజర్లని ఇష్టం వచ్చిన పనులు చేయడానికి లేదు కదా. సమ్ డే విల్ కమ్. ఈ శ్రీనివాస్ ఆటలు కట్టే రోజు తప్పకుండా వస్తుంది. ఈ లోపల అమ్మాయిలందరూ ఇలాంటి ప్రలోభాలకి లోను కాకుండా వాళ్ళ భవిష్యత్తు మీద వాళ్ళ దృష్టిని కేంద్రీకరించి వాళ్ళకి వాళ్ళ అమ్మా నాన్నలకి మంచి పేరు తేవాలని నేను కోరుకుంటున్నాను. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ.